ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో ఇదిగోండి టైం వచ్చేసి 11 అవుతుంది. నిన్న నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం స్ట్రెస్ అనిపించింది. సో వీడియో డైలీ షూట్ ఎడిట్ గజిబిజి అయిపోతుంది అనేసి నిన్న కొంచెం కావాలని రెస్ట్ తీసుకున్నాను. అండ్ మీకు నేను ఒక ప్యాక్ చేసుకున్నానని చెప్పాను కదా, అది చూపిస్తాను రండి మీరు. ఇదిగోండి, ఇది నేను తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. ఎస్పెషల్లీ ఈ మనం కర్రీ గ్రేవీ బేస్ చేసుకున్నది స్టోర్ చేసుకోవడానికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ దానికంటే కూడా నేను ఎక్కువ ఇదిగోండి హెయిర్ ప్యాక్స్ చేసుకోవడానికి వాడుతున్నాను. చక్కగా ఇట్లాగా మొత్తం కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసేసి ఇలాగా చేసుకుంటే, నాది చిన్న హెయిర్ కాబట్టి ఒకటి సరిపోతుంది. దీంట్లో ఇంకా ఉంటే కొన్ని ఎక్స్ట్రాగా కరివేపాకు, కొంచెం మందారాకు, లేదంటే ఒక గుడ్డు, ఏదో ఒకటి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పెట్టుకుంటే నా హెయిర్కి ఒక క్యూబ్ సరిపోతుంది. సో మొత్తం ఎన్నైనా 1 2 3 4 5 టైమ్స్కి వస్తుంది అనమాట. ఈ 5 టైమ్స్కి లాస్ట్ టైం పెట్టుకున్న రోజున మళ్ళీ నానబెట్టుకొని గ్రైండ్ చేసి ఇలాగే స్టోర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. సో బాగుంది ఇది. మరి చిన్న అయితే అతుక్కుపోతున్నాయి, ఇది పెద్దగా ఉంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఒకటి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదిగోండి ఇట్లాగా మీల్ ప్రెప్ చేసుకున్నట్టుగా నేను హెయిర్ ప్రెప్ కూడా చేసుకుంటున్నాను. సో అది మొత్తానికి ఇంకా ఫ్రిడ్జ్లో చాలా కుక్కి పెట్టాయి, ఇవన్నీ క్లియర్ చేయాలి. అండ్ ఇవ్వండి, మన మ్యాంగో తీసుకొచ్చినవి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే టేస్ట్ లేవు, చప్పగా ఉన్నాయి. సరే ఉంది కదా, దీంతో ఇంకొంచెం ఏదన్నా చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టాను. అండ్ నిన్న ఇందులో ఫస్ట్ టైం అంటే ఈ బౌల్లో రాగి సంగటి చేశాను. అందుకని చెప్పేసి ఇగో బియ్యం చూస్తున్నారు కదా, 1 పాలిష్ రైస్వి ఒక్క చిన్న కప్పు మాత్రమే కడిగి పెట్టేశాను. బాగా నానితే రాగి సంగటి చేస్తాను అనమాట. సో చేసినప్పుడు మీకు చూపిస్తాను. కాకపోతే ఇది కొంచెం వేడివేడి తింటే బాగుంటుంది కాబట్టి తినే ముందే వండాలి, చూస్తాను. అండ్ ఇదిగోండి ఈ పేపర్ ఏంటనుకుంటున్నారా, మైక్రోవేవ్లో కర్రీ కొంచెం వేడి చేశాను. ఇది నేను బయట ఫారినర్స్ని చూసి నేర్చుకున్నాండి. వాళ్ళు మైక్రోవేవ్లో పెట్టిన ప్రతిసారి ఒక పైన పేపర్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారా అని చెప్పేసి మనం అందులో వాళ్ళు చెప్పారు కదా రీజను. వాళ్ళు ఏంటి, ఏదైనా హీట్ చేయడానికి పెట్టినప్పుడల్లా పైన ఒక బటర్ పేపర్ పెడుతున్నారు. మళ్ళీ మామూలు పేపర్ కాదు, కాలిపోతుంది మైక్రోవేవ్లో, ఇది పెడుతున్నారు. సరే అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఏంటి అర్థమైందంటే, ఆ మైక్రోవేవ్ నుంచి వచ్చే వేవ్స్ అనేవి మనం పెట్టిన ఫుడ్ మీద డైరెక్ట్గా అది రియాక్ట్ అవ్వకుండా ఇది కొంచెం అడ్డుగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఇలా పెట్టి తర్వాత తీసుకుని తింటున్నారు. అయినా కూడా ఇంకొకటి, మనం మైక్రోవేవ్లో ఫుడ్ అనేది హీట్ చేసుకున్నాక వెంటనే కూడా తినకూడదు. కొంచెం సేపు దాంట్లో ఉన్న ఆ వేవ్స్ అనేది తగ్గే వరకు వెయిట్ చేయాలి. సో అది నేర్చుకున్నాక నేను కూడా చేశాను అనమాట. రాత్రి తోటకూర కర్రీ ఉంటే అది కొంచెం రీహీట్ చేసుకుని ఈ బటర్ పేపర్ని దాని మీద పెట్టాను. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక్కదానికి ప్లేస్ సెట్ అవ్వట్లేదు. మైక్రోవేవ్ని వాడితే దీన్ని పక్కకు నెట్టాల్సి వస్తుంది, పని అయిపోయాక మళ్ళీ వెనక్కి నెట్టాల్సి వస్తుంది. గజిబిజిగా ఉంది. కానీ ఇది మాత్రం మిక్సీ లాగా ప్రతిరోజు హెల్ప్ అవుతుంది నాకు. సాయంత్రం అయ్యేసరికి మా వాళ్ళు రొట్టె అడుగుతారు, హ్యాపీగా రొట్టెకి వాడేస్తున్నాను. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తానండి. ఇది వచ్చేసి అగారో నుంచి ఎయిర్ డస్టర్ అంటారు. ఎయిర్ డస్టర్ అంటే ఏం లేదు, దీంట్లోంచి మనకి ఎయిర్ బాగా వస్తుంది, ఊదినట్టుగా. మనం గాలి ఊదుతాం కదా. సో దీంట్లో నార్మల్ మోడ్ ఉంటుంది, ఇలా అంటే ఆఫ్ అవుతుంది, వెనక్కంటే స్పీడ్ మోడ్ వస్తుంది అనమాట. ఇది మనం ఇక్కడ అటాచ్మెంట్ పెట్టుకునేది. ఈ డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలా ఉంటుంది. సో దీనికోసం మనము డస్ట్ ఎక్కువైనా, ఇది ఎక్కువ అయినప్పుడు క్లీన్ చేసేసి పెట్టుకోవడానికి మనకి ఇంకా ఎక్స్ట్రా 2 వస్తాయి అనమాట, ఇస్తారు వాళ్ళు. సింపుల్గా ఒక చిన్న గన్ స్టైల్లో ఉందంతే, ఇలాగా అని ఆపరేట్ చేసుకోవడమే. మంచిగా కార్డ్ కూడా డీసెంట్ లెంత్ వస్తుంది మనకి. దీనికి అటాచ్మెంట్స్ వచ్చేసి ఇది సన్నగా మనం ల్యాప్టాప్స్ మీద కానీ లేదంటే కిటికీల సందుల్లో గాలి ఉఫ్ అని ఊదకుండా కష్టపడకుండా దీంతో పెట్టి ఆన్ చేసామంటే పని చేసేస్తుంది. అలా డస్ట్ని ఇలా అనుకుంటూ లాక్కుంటూ రావాలి, ఊదాలి అని అనుకుంటే ఈ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇది వ్యాక్యూమ్ క్లీనర్కి ఇస్తూ ఉంటారు. సో దీనికి కూడా ఇచ్చారు, బ్లోయర్కి కూడా. అండ్ ఇవి 2 ఎక్స్ట్రా మనకి మార్చుకోవడానికి ఇచ్చారు. ఇది వచ్చేసి
మనము మామూలుగా ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు స్విమ్మింగ్ అది చిన్నది మినీ స్విమ్మింగ్ పూల్ లాంటిది యూస్ చేస్తున్నారు చూడండి, అలాగా మళ్ళీ బెలూన్స్ ఊదడానికి సన్నగా ఉంటే ఇది యూస్ చేసుకోవాలి, ఇంకొంచెం లావుగా ఉంటే ఇది, కొంచెం మామూలుగా పెద్దగా ఉండే వాటికి ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు బర్త్డే పార్టీస్కి అట్లాగా బెలూన్స్ ఊదుకోవడానికి జస్ట్ దీన్ని అంటే ఇలా డైరెక్ట్గా తగిలించలేము, ఫస్ట్ ఈ అటాచ్మెంట్ పెట్టాలి. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఫిక్స్ చేయడానికి కూడా మనకి ఇక్కడ చిన్న ఘాటులాగా ఉంటుంది, ఇది చూసుకొని ఫిక్స్ చేసుకొని దీని ముందు నేను పెట్టింది ఇదనమాట, ఈ సన్నది దీనికి పెట్టాను. ఇది మెయిన్గా ఫిక్స్ చేసుకోవాలి మనం యూనిట్కి. దీనికి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది కావాలంటే ఇది, లేదంటే ఇది, దీనికి ఇది పెట్టడానికి ఇది అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. చిన్న అటాచ్మెంట్స్కి మాత్రం ఇది ఫిక్స్ చేశాక మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇది కానీ లేదు మన నాజిల్ సైజుని బట్టి వీటిని మార్చుకుంటూ బ్లోయర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నేను మెయిన్గా కిటికీల్లో డస్ట్ ఉంది ఎక్కువగా ఉంటుంది కదా, అది చూపిస్తాను, పదండి చూపిస్తా. ఇగోండి మొత్తానికి ఇది సెట్ చేసేసాను. మీకు ఒకవేళ తీసుకోవాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, అగారోది. హ్యాపీగా ఆ లింక్ ద్వారా షాపింగ్ అయితే ప్రెజెంట్ యాక్చువల్గా అయితే ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తుడిచేసానండి. ఎవ్రీథింగ్ క్లీన్డ్, ఏమి డస్ట్ లేదు, మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది. కాకపోతే మీకోసం తెలియడానికి అర్థం అవడానికి వెతికితే నాకు దగ్గర ఇంకా ఇసుక అదేం లేదు కదా, బియ్యం పిండి అయితే తీసుకొచ్చాను. తర్వాత ఎటు కింద పడితే మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసుకుంటానులేండి, మీకు చూపిద్దాం అనేసి. ఇదిగోండి యూజువల్గా మనం ఇటు అయితే ఈజీగా తుడుచుకుంటాం, ఇట్లా లోపల ఉన్న చోట ఇలాంటి చోట మనం క్లీన్ చేయలేము కదా, సో అప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే మనం ఇట్లా చేతులు పెట్టి క్లాత్తో క్లీన్ చేయాలంటే కష్టమో, అక్కడ బ్లోయర్ చేస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం కింద పడింది చూడండి, చూపిస్తాను. కిటికీలోంచి వచ్చిన గాలి దుమ్మంతా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇల్లు క్లీన్ చేసుకునే ముందు చక్కగా క్లీన్ చేసేసుకుంటే, ఇదిగోండి ఇదంతా డస్టే, మనం పిండి వేసాం కదా, ఇదిగో వచ్చి కింద పడింది మొత్తం. చూసారా, కిటికీలోంచి ఉన్న దుమ్ముతో పాటుగా పిండి అంతా రాలి కింద పడింది. సో చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్. మొత్తానికి ఏ మాత్రం డస్ట్ లేకుండా మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసాను. చూసుకోండి, ప్రతిసారి ఇంటికి దగ్గరగానే ఉంది నర్సరావుపేటలో, కానీ మా వారిని ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు. అగో గోధుమ పిండి కానీ పట్టించుకురమ్మంటే ఏవేవో చేసినట్టు. సరే ఈసారి కొన్ని సరుకుల్ని నేను జియో మార్ట్లో పెట్టాను. ఇవి వెళ్తే అరగంటలో హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు మనమే షాప్కి వెళ్ళి, కానీ వీళ్ళు తీసుకెళ్ళాలి కదా. సో ఫస్ట్ టైం మనకి ఇక్కడ అమెజాన్ తప్ప ఇంకా గ్రాసరీ డెలివరీ అనేది హైదరాబాద్లో లాగా అదేంటి ఏవో ఉంటాయి చూడండి, బోర్జో అని, బ్లింకిట్ అని, ఇట్లని ఇవన్నీ ఏముండవు. ఈ జియో మార్ట్లో ఒకటి తెచ్చేయడమే గొప్ప. సరే ఇవ్వండి, ఈ రోజుతోటి నాది లిక్విడ్ అయిపోయిందనమాట. ఇది లేకపోతే బట్టలు మేము వేసే గుట్టలు బట్టలు ఉతకడం కష్టం. అందుకని మెయిన్గా దీనికోసమే ఈయన చెప్తే తెస్తారు, ఉదయం చెప్తే సాయంత్రం అంటారు, సాయంత్రం చెప్తే రేపు తెస్తా అంటారు. ఈయనతో పెట్టుకోవడం కాదులే అని హైదరాబాద్ నుంచి రాగానే ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఉండండి. తెచ్చి పెడతారు, కాదు అని అన్నారు, తేను అని అన్నారు, కానీ టైంకి తీసుకురారు. అండ్ ఇదిగోండి మా మరిది వాళ్ళు ఇచ్చారు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు దయ వల్ల మాకు ఈ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ అయితే వస్తుంది, తిరుపతిది. ఈసారి వచ్చింది, చిన్న క్యాలెండర్ వచ్చిందనమాట, ఈయనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు. చూపిస్తాను చూడండి. ఇగో ఇట్లా టేబుల్ టాప్ క్యాలెండర్ వచ్చిందనమాట. ఇలాంటిది రాలేదు, సో పాతది తీసేశాను. అరే 2024కి కొత్తది లేదు అనుకుంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మరిది ఇచ్చాడనమాట, తీసుకెళ్ళండి మీరు అని అంటే తీసుకొచ్చాను. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది. రండి ముందైతే సరుకులు మనం పెట్టినవి వచ్చాయో లేదో చూసుకుందాం. ప్యాకింగ్ అయితే గట్టిగానే చేశారు. మనం వెళ్తే మన బ్యాగులు మోసుకెళ్ళాలి, వీళ్ళేమో ఇలా ఇచ్చేస్తారు.
నిజంగా అంటే లగ్జరియస్గా ఉండాలంటే హైదరాబాద్ మించింది లేదండి. చేతిలో పైసలు ఉండాలి కానీ ఏది కావాలంటే అది ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇలాంటివి రావడం గొప్ప మనకి. పెద్ద సైజుది పెట్టేశాను. 500 చేంజ్ ఎంత పడింది రేటు. ఇవ్వండి ఏడు ఉంటుంది రేట్ ఎక్కడ ఉంది అమ్మా. మనకి రోజుకు 2 టైమ్స్ మినిమం 1 టైం పడుతుంది, డైలీ 2 టైమ్స్ పడుతుంది. ఈ లిక్విడ్ లేనిదే. అలాగే అగోండి మీకు కనిపిస్తుంది ఆ మూల కనిపిస్తున్నాయా, డిష్ వాషర్ కూడా ఉన్నాయన్నమాట. అడిషనల్గా తెప్పించేసి ఉంచేసుకున్నాను. చూపిస్తా చూడండి, వెనకాల ఉంటాయి. గిన్నెలు బట్టలు రోజు తరగవు అనమాట. సో ఇదిగోండి ఆల్రెడీ ఈ డబ్బా వాడుతున్నా, మళ్ళీ ఇంకో డబ్బా ఉంది. అలాగే సాల్ట్ అయిపోతే సాల్ట్ పక్కన రిన్సైడ్, చిన్ని క్యాప్లా కనబడేది రిన్సైడ్. తిండి గింజలకి ఇంట్లో తిండికి కావాల్సినవి తెచ్చిన ట్యాప్ అయినా ఫస్ట్ మాత్రం ఇవ్వండి బట్టలకి కావాల్సిన సర్ఫ్, వాషింగ్ మిషన్లో వేయడానికి, గిన్నెలు తోమడానికి కావాల్సిన మాత్రం తెచ్చిపెట్టాను. అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదండి. ఈ యొక్క టూత్ బ్రష్లు ఇంతకుముందు నేను ఎప్పుడు వాడినా చిగుళ్ళు గుచ్చుకుపోయినట్టుగా, చిగుళ్ళ దగ్గర కొంచెం పొడుచుకొని నొప్పి వచ్చి అట్లా ఇబ్బంది పడేదని. ఈ బ్రష్లు ఒక్కసారి కొన్నాను నేను. అప్పటి నుంచి ఇంతవరకు ఇంకొక బ్రాండ్ కొనకుండా ఇవే వాడుతున్నాను. ఇట్లుంటుంది జెంటిల్ సెన్సిటివ్ అని. నచ్చినవి కొన్ని చెప్పడంలో తప్పలేదు కదా. ఇప్పుడు అది ఉందనుకోండి సర్ఫ్, ఈరోజు సర్ఫ్ ఎక్సెల్ కొంటా, ఇంకో రోజు ఏరియల్ కొంటా, ఇంకో రోజు టైడ్ కొంటా, నాకు నచ్చింది మారుస్తాను. కానీ ఇదేంటంటే హెల్త్కి సంబంధించింది, మన టీత్ పాడవకుండా మనకి గుచ్చుకోకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఇవి మంచి పేస్టల్ కలర్స్లో బాగుంటాయి అనమాట. ఇంట్లో 4 ఉంటే 4 రంగులు తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం పౌచ్ కొనుక్కున్నప్పుడు ఇవే కలర్స్ ఉంటాయి. ఎవరు పింక్ వాడుతున్నారో వాళ్ళే పింక్ తీసుకోవచ్చు, ఎవరు గ్రీన్ వాడుతున్నారో వాళ్ళే గ్రీన్ తీసుకోవచ్చు. బ్లూ ఒకళ్ళు, ఈ వైలెట్ ఒకళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఈసారి ఏదో పేస్ట్ కూడా ఫ్రీగా ఇచ్చారు. మామూలుగా అయితే ఇది రాదు, ఈ 4 మాత్రమే వస్తాయి. వీటికి కొంచెం క్యాపులు లాంటివి కూడా ఏదో ఇస్తారు. దీంట్లో ఉన్నాయో లేవో మరి. పేస్ట్ ఉండడం వల్ల క్యాపులు పెట్టినట్లేరు. 100% సాటిస్ఫై అవుతారండి. మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఇవైతే పిల్లలకి పళ్ళకి గుచ్చుకోవు, చక్కగా వాడుకోవచ్చు. నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు చెప్పాను. పర్వాలేదు, టమాటాలు మనం ఎలా ఏరుకుంటాం మంచి చూసి ఫ్రెష్గా ఆడు ఏరారు. అమెజాన్లో లాగా వీళ్ళు ఎగ్జాక్ట్ డేట్ డెలివరీ చెప్పలేదన్నమాట ఎప్పుడు వస్తుందని. అందుకని నేను ఇవాళే టమాటా లేకపోతే అస్సలు ఇంట్లో నడవదు కదా. మా వారు 2 కేజీలో కేజీ మరి నాకైతే తెలియట్లేదు, 2 కేజీలు ఉన్నట్టున్నాయి. తెచ్చారు, ఈరోజే తెచ్చారు. ఇంకా ఉల్లిపాయలు తీసుకోవాలి. హైదరాబాద్ వెళ్ళడం వల్ల 20 రోజులు మిగిలిన అన్నీ పాడైపోయినాయి. వాటిలోంచి మంచి తీసి పారేసేసి తెచ్చుకోవాలి. అండ్ మన ఫేవరెట్ యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ, ఇది ఎప్పటి నుంచో ఉంది, స్టార్ట్ చేయాలి. మధ్యలో సరిగ్గా ఉండకుండా ఇంట్లో హైదరాబాద్ వెళ్ళడం రావడం, కట్ చేసామంటే పాడైపోతుంది కదా, అందుకని కట్ చేయకుండా ఉంచాను. ఇది ప్రపంచంలోకెల్లా మనకి ఎంతో హెల్దీయెస్ట్ జ్యూస్ అనమాట. ఎన్ని నెలలైనా ఉంటుంది, కాయ పాడవదు. స్టార్ట్ చేయాలి, అందుకని తెప్పించి ఉంచుకున్నాను. ఇది వచ్చేసి అమ్మ పంపించినటువంటి కవరు. సో ఇంకా మిగిలిన ఏమన్నాయో చూద్దాం. ఒకే ఒక స్వీట్ కార్న్ ఎందుకు పెట్టాను అంటే ఏదైనా ఒకరోజు వాడికి స్నాక్స్ చేయడానికి ఉంటుందని. అండ్ కాలీఫ్లవర్ ఒకటి పెట్టా. ఇంకా మంచిది వేయొచ్చు వీళ్ళు, బట్ పర్వాలేదు. అండ్ బీట్రూట్. వీళ్ళు కూడా మా ఆయనలాగా పెద్ద పెద్ద కీరాలు పంపించారు. నాకు ఈ పెద్ద కీరాల కంటే చిన్నగా ఉండేవి, మంచిగా లేతగా ఉండేవి ఇష్టం. ఇవేంటంటే ఎక్కువ గింజ వచ్చేస్తుంది. సో అంతే, ఏం లేదు. మొత్తానికి అయితే ఇవే నా వచ్చింది నేను ఆర్డర్ పెట్టింది. ఇవి కాదండి, ఇంకా ఎక్కువ పెట్టాను. మనకి బిల్ ఇచ్చారు కదా, బిల్లే చూద్దాం. జియో మార్ట్ ఆర్డర్స్లో ఇది యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టా అనుకోకుండా. సడన్గా హైదరాబాద్ వెళ్ళాం కదా, మళ్ళీ నాకు ఆర్డర్ పెట్టిన 2 డేస్ తర్వాత పెట్టారనమాట. అనుకోకుండా సడన్గా వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఈ ఆర్డర్ని నేను క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే
ఇగోండి నేను బీట్రూట్ పెట్టాను, కుకుంబర్ కీరా పెట్టాను, పైనాపిల్ పెడితే అది అవైలబుల్ లేదు, రాలేదు. స్వీట్ కార్న్ నేను పెట్టింది మెయిన్గా ఆరెంజెస్ కోసం, ఇవి తినాలని అనిపించి ఇవే రాలేదు. టొమాటో, కాలీఫ్లవర్, బ్రష్లు అండ్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్. అంటే కొన్ని నేను పెట్టుకున్న మెయిన్ ఫ్రూట్స్ ఇవైతే మా ఆయన తెచ్చి పెడతాడు. నేను పండ్లతో పాటుగా ఇవి పెట్టి రోజు కాకపోయినా మనకు అవసరమైనప్పుడు తెప్పించుకుంటే ఉపయోగపడతాయని చెప్పేసి ఇలా ఆర్డర్ చేసి తెప్పించాను వీటిని. ఇంక ఇవన్నీ కూడా సర్దేసేసి ఇవాళ రాగి సంకటి చేస్తే మీతోటి షేర్ చేస్తాను. అండ్ దీంట్లోకి ఏదైనా మంచి కాంబినేషన్ ఏదైతే బాగుంటుందో నాకు రాయండి. అంటే కొన్ని రెసిపీస్కి కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి కదా, సో అందుకనే చెప్పేసి దీనికి కాంబినేషన్ ఏది బాగుంటుందో చెప్పండి. నేనైతే జనరల్గా పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. టమాటా పప్పు, టమాటాలు ఎక్కువ ఉన్నాయి కదా, సో టమాటా పప్పు చేస్తాను. అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టేసి ఉంచాను అనమాట. తినే ముందు బ్రేక్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. రెడీగా ఉంచాను. నెయ్యిది అయిపోయింది, ఫిల్ చేసుకోవాలి. కడిగేసి పెట్టా. సో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం బెల్లం ముక్కలు ఇక్కడ పెడతాను తిన్నాక తినడానికి. సో అదండి ఈరోజు సింపుల్ వ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.